రాజనీతి. ఒకనాడు యశ్వంత దేశపు రాజుగారు కొలువుతీరి ఉండగా రాజభటులు ఒక బలిష్ఠుడైన యువకుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి సమక్షానికి తెచ్చి నిలబెట్టారు. ఆ యువకుడి వెనకాలే పెద్దగా దుఃఖిస్తూ ఒక యువతి వచ్చింది. రాజుగారు భటులతో, ఎవడి మనిషి, ఎందుకితన్ని బంధించి తెచ్చారు, ఆ స్త్రీ ఎందుకలా ఏడుస్తున్నది అని అన్నాడు. ఆ ప్రశ్నలకు ఏడ్చే యువతి ఇలా జవాబు చెప్పింది. మహారాజా, వీడు మానవత్వం లేని రాక్షసుడు, హంతకుడు. నా తల్లిని నిష్కారణంగా చంపేశాడు. నిన్న రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో వీడు తడుస్తూ మా ఇంటి పక్కగా వెళుతూ ఉండటం చూసి మా అమ్మ జాలిపడి వాణ్ణి లోపలికి రమ్మని మా ఇంటి ముందు వసారాలో కూర్చోమన్నది. వాడి దేశం వాడు కాదని, నగరంలో బంధువులు గాని ఎరిగిన వాళ్ళు గాని లేరని తెలిసి మా అమ్మ వీడికి నిన్న రాత్రి కడుపు నిండా తిండి పెట్టి పడుకునేటందుకు మంచం ఇచ్చి అతిథిలాగా సత్కరించింది. మా అమ్మకు ఉబ్బసం జబ్బు ఉన్నది. వాన వల్ల అది జాస్తి అయ్యి ఆవిడ కళ్ళు కళ్ళున దగ్గడం ప్రారంభించింది. తన నిద్రకు ఆవిడ దగ్గు భంగం కలిగిస్తున్నదని వీడు మా అమ్మ పైన మండిపడుతూ ఆమెను నానా తిట్లు తిడుతూ తన కత్తి తీసి ఆమె మెడ తెగవేశాడు. నేను మతిపోయి కేకలు పెట్టేసరికి ఇరుగు పొరుగు జనం వచ్చి వీణ్ణి పట్టుకుని బంధించి భటులకు పట్టి ఇచ్చారు. ఈ మాటలు చెప్పి ఆ యువతి మళ్ళీ దుఃఖంతో కొల్లసాగింది. రాజుగారు వాడి కేసి నిప్పులు కక్కుతూ చూసి, ఏమిరా నీచుడా, నీకు అన్నం పెట్టిన మనిషిని అంత స్వల్ప కారణానికి చంపుతావా అని అన్నాడు. హంతకుడిలో పశ్చాత్తాపం గాని భయం గాని రాజుగారంటే లక్ష్యం గాని ఏమీ కనిపించలేదు. ముసలిమొండ, తినటానికి ఇంత రొట్టె ఇస్తే మట్టుకు నిన్న రాత్రి నన్ను నిద్రపోనివ్వకుండా అదే దగ్గటమా? అప్పటికీ 2 సార్లు చెప్పి చూశాను, నా నిద్ర చెడగొడుతున్నావు, దగ్గకు అన్నాను. వెనక ఒకే తీరున దగ్గింది. నాకు ఒళ్ళు మండి చంపేశాను. ఆ తర్వాత సుఖంగా నిద్రపోయాను అన్నాడు వాడు. వాడు చేసిన హత్య కన్నా వాడి నిర్లక్ష్యం సభలో అందరికీ ఆగ్రహం తెప్పించింది. రాజుగారు భటులతో, వీడు మనిషి కాదు, ఒక విధమైన అడవి జంతువు. వీణ్ణి తీసుకుపోయి వెంటనే శిరచ్ఛేదం చెయ్యండి అని అన్నాడు. వెంటనే మంత్రి లేచి, మహారాజా, ఒక్క మనవి, వీణ్ణి చంపవద్దు, ప్రాణాలతో నాకిచ్చెయ్యండి అని అన్నాడు. ఆ మాటలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. సభికులు ఆశ్చర్యపడ్డారు. మంత్రి ఇలా అనటంలో ఉద్దేశమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆయన రాజనీతిలో ఆరితేరినవాడు. ఏదో కారణం లేకుండా ఈ కోరిక కోరడు. అందుచేత రాజుగారు, మంచిది, వీణ్ణి మీ పరం చేస్తాను. అయితే వీడు తప్పించుకుపోకుండా చూసే భారం మీదే అని అన్నాడు. మంత్రి ఆ హంతకుడి కోసం ఒక విశాలమైన ఖైదు ఏర్పాటు చేసి దానికి తగిన కాపలా పెట్టించాడు. వాడు తిండి పుష్టిగలవాడు. తిండి వ్యాయామము ఉంటే వాడికింకేమీ అవసరం లేదు. ఈ రెండింటికి తగిన ఏర్పాట్లు మంత్రిగారు చేయించారు. తల్లిని కోల్పోయిన యువతికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేశారు. కొద్ది మాసాలు గడిచాయి. వాడు మదించిన అడవి దున్నలాగా తయారయ్యాడు. వాడు అస్తమానము మల్ల చరుస్తూ తొడలు కొడుతూ కాపలా వాళ్లను కుస్తీకి రమ్మని కవ్విస్తూ ఉండేవాడు. యశవంత దేశానికి ఒక పొరుగు దేశంలో యుద్ధం వచ్చింది. సైనిక బలాన్ని అటువైపు వెళ్ళాయి. ఆ సమయంలో రెండవ వైపున ఉన్న సుల్తాను ఒకడు తన సైన్యాన్ని తీసుకొని యశవంత రాజధానిపైకి వచ్చి కోట వెలుపుల గుడారాలు వేసి విడిచాడు. ఈ విధంగా రాజ్యానికి అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. అప్పుడు మంత్రికి తన ఖైదీతో పని వచ్చింది. ఆయన తన ఎత్తుగడ రాజుగారికి వివరించి దండెత్తి వచ్చిన సుల్తానును ఒక ఉత్తరం రాసి దానిపైన రాజుగారి చేత ముద్ర వేయించాడు. తర్వాత ఆయన తన ఆధీనంలో ఉన్న ఖైదీని పిలిపించి, మన దేశానికి ఒక సుల్తాను వచ్చి నగరం బయట గుడారంలో ఉన్నాడు. రాజుగారి దూతగా నువ్వు ఆ సుల్తాను వద్దకు వెళ్ళి ఈ ఉత్తరం ఇచ్చి సుల్తాను గారి సమాధానం తీసుకొని రావాలి. ఈ పని చెయ్యగలవా లేక భయపడతావా అని అన్నాడు. నాకు భయమా అంటూ ఆ హంతకుడు మంత్రి ఇచ్చిన చీటీ తీసుకొని 2 సైనికులను వెంటబెట్టుకొని శత్రువుల గుడారాల వద్దకు వెళ్ళాడు. యశవంతరాజు వద్ద నుంచి దూత వచ్చాడని విని సుల్తాను ఇది సంధిరాయబారమే అనుకొని
తన వజీరును సేనాపతిని కూడా తన వద్దకు పిలిపించుకొని దూతను తన వద్దకు తీసుకురావచ్చునని తన భటులతో చెప్పాడు. దూత యొక్క దర్పము ధైర్యము చూసి సుల్తాను వాడొక పెద్ద రాజుద్యోగి అయి ఉంటాడు అనుకున్నాడు. వాడు గుడారంలో ఆసీనులై ఉన్న ముగ్గురిని చూసి, మీలో సుల్తాను ఎవరు అని అన్నాడు. నేనే. ఏమిటి నువ్వు తెచ్చిన సందేశం అన్నాడు సుల్తాను. దూత మంత్రి ఇయ్యమన్న లేఖను సుల్తాను చేతికి ఇచ్చాడు. సుల్తాను దాన్ని విప్పి చదువుకొని కోపంతో వణికిపోయి కళ్ళనిప్పులు రాల్చాడు. ఆ ఉత్తరం నిండా సుల్తానుకు తిట్లు శాపనార్థాలు మాత్రమే ఉన్నాయి. సుల్తాను ఆ ఉత్తరాన్ని తన వజీర్లకు సేనాపతికి చూపించాడు. వారు ఆ ఉత్తరం చదివి పట్టరాన్ని ఆగ్రహంతో దూతకేసి చూశారు. ఎంతసేపు నన్నిక్కడ నిలబెడతారు? ఏమిటి మీ సమాధానం అన్నాడు దూత పళ్ళు కొరుకుతూ. నా సమాధానం ఇదిగో అంటూ సుల్తాను వాణ్ణి కాలెత్తి తన్నాడు. వెంటనే దూత కత్తి దూసి సుల్తాను తల తెగ నరికాడు. మరుక్షణం వాడి మీదకి వెళ్లిన వజీరు సేనాపతుల తలలు కూడా తెగిపోయాయి. సుల్తాను అంగరక్షకులు హంతకుణ్ణి చుట్టుముట్టారు. అందులో కూడా కొందరు చచ్చినాకని మిగిలిన వాళ్ళు వాణ్ణి చంపగలిగారు. కొద్ది క్షణాల లోపల సుల్తాను వజీరు సేనాపతి చచ్చేసరికి సేనలను నడిపించేవాడు, యుద్ధం జరిపించేవాళ్ళు లేక సుల్తాను సేన తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది. యశవంత దేశానికి ఒక గొప్ప ప్రమాదం తప్పటమే కాకుండా ద్రోహబుద్ధి గల ఒక పరిసర రాజు కూడా లేకుండా పోయాడు. రాజు మంత్రి రాజనీతిని బహిరంగంగా మెచ్చుకొని ఆయనకు అంతులేని కానుకలు అర్పించాడు. పూలు పూయించేవాడు. ఒక గ్రామంలో ఒక ముసలివాడు అతని భార్య ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఏడాది పొడుగునా ముసలివాడు ఎంతో శ్రమపడితే గాని వారికి గడిచేది కాదు. ఎందుచేతనంటే వాళ్లకు పిల్లలు లేరు. వారొక కుక్కను పెంచుతూ దాన్నే ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు సాయంకాలం ముసలివాడు తన పని ముగించి సూర్యాస్తమయం వేళ అడవికేసి షికారుగా బయలుదేరాడు. అతని వెంట అతని భార్య కుక్క కూడా బయలుదేరారు. వారు చెట్ల మధ్యగా కాలిబాటను పట్టి పోతూ ఉండగా ఒక చోట కుక్క ఆగి నేల వాసన చూసి గట్టిగా 2 సార్లు అరిచి కాళ్లతో మట్టి తవ్వసాగింది. భార్యాభర్తలు ఇద్దరూ సమీపానికి వచ్చి చూసేసరికి కుక్క తవ్విన గుంటలో కొన్ని బంగారు నాణాలు కనిపించాయి. వాళ్ళు ఆ గుంటను తమ చేతులతో పెద్దది చేసేసరికి మరికొన్ని బంగారు నాణాలు దొరికాయి. మట్టి వదులుగానే ఉండటం చేత వాళ్ళు త్వరలోనే అక్కడ పాతి ఉన్న బంగారు నాణాలన్నీ తీసుకొని గుడ్డలో మూట గట్టుకొని తమ దారిద్ర్యాన్ని ఒక్కసారిగా తీర్చిన తమ కుక్కను మెచ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేశారు. బంగారం దొరికిన తరువాత ముసలివాడు గ్రామంలోని బీదవాళ్ల ఇళ్లన్నిటికీ వెళ్ళటము, వారికి అవసరమైన ధన సహాయం చెయ్యటము చేస్తూ వచ్చాడు. అతను వెళ్ళిన చోటికల్లా కుక్క కూడా వెళ్ళేది. ముసలివాడు తన దగ్గర ఉన్న డబ్బుతో బీద రైతుల పొలాలు కొని వారికి మంచి వెల ఇచ్చి ఆ పొలాలను వారే చేసుకోనిచ్చాడు. ఇందువల్ల వాళ్లకు చాలా సహాయమయ్యింది. ఈ ముసలి దంపతుల పొరుగిన ఒక దుష్టుడు ఉండేవాడు. అతను నీచుడు, క్రూరుడు కావటం చేత ఊళ్ళో ఎవరూ అతనితో స్నేహంగా ఉండేవాళ్ళు కాదు. ఒకనాడు ముసలివాడు ఇంటలేని సమయంలో వాడు ముసలిదాన్ని చూడవచ్చి ఇచ్చాకాల కబుర్లు చెబుతూ కుక్కను దువ్వుతూ, మీరు కుక్కను ఇప్పుడు షికార్లకు తిప్పటం లేదు. దీన్ని నేను షికారుకు తీసుకుపోయి తెచ్చి ఇస్తాను. నా వెంట పంపుతారా అని అన్నాడు. ముసలావిడ ఆ మాటలకు ఎంతో సంతోషించి కుక్కను ఆ దుష్టుడికి ఇచ్చింది. ముసలివాడు ఇంటికి వచ్చి జరిగినది విని తాను కూడా సంతోషించాడు. అయితే రాత్రి పొద్దుపోయినా కూడా పొరుగువాడు కుక్కను తెచ్చి అప్పగించకపోయేసరికి భార్యాభర్తలు ఆందోళన చెందారు. చివరికి ముసలివాడు పొరిగింటికి వెళ్లి తలుపు తట్టాడు. ఎవరది? వేలాపాలా లేదు అని రుసరుసలాడుతూ దుష్టుడు తలుపు తెరిచి ముసలివాణ్ణి చూసి, కుక్క కోసం వచ్చావా? కుక్క లేదు గిక్క లేదు, అది చచ్చింది అని అన్నాడు. చచ్చిందా అన్నాడు ముసలివాడు కంగారుగా. అవును, చచ్చింది. నీ కుక్కను నేను మోజుపడి తీసుకుపోలేదు. నాకు కూడా నిధి చూపిస్తుందేమో అనుకున్నాను. ఎంతోసేపు దాన్ని తిప్పగా ఒక చోట కాళ్లతో మట్టి గీరింది.
ఎంతో ఆశతో నేను కూడా మట్టి తవ్వి చూశాను, కానీ కంకరరాళ్ళు బొగ్గులు దొరికాయి. నీ విధవ కుక్కను అక్కడే చంపి ఆ గోతిలోనే పడేసి చక్కా వచ్చాను అన్నాడు దుష్టుడు. ఆ రాత్రి ముసలి దంపతులు ఇద్దరూ తమ ప్రియమైన కుక్క కోసం శోకించారు. మర్నాడు ఉదయం ముసలివాడు బయటికి వెళ్లి కుక్క కళేబరాన్ని తెచ్చి తమ దొడ్లో ఉన్న నేరేడు చెట్టు మొదట్లో గొయ్యి తవ్వి దాన్ని అందులో పూడ్చిపెట్టాడు. కొద్ది నెలలు గడిచాయి. తమ దొడ్లో ఉన్న నేరేడు చెట్టు విపరీతంగా పెరిగిపోవటం ముసలి దంపతులు గమనించారు. దాని మాను మూడింతలు లావయ్యింది. దాని కొమ్మ ఒకటి ఇంటి మీద పెరిగింది. గట్టి గాలి కొట్టితే ఆ కొమ్మ విరిగి ఇంటిపైన పడుతుందని వాళ్లకు భయం వేసింది. ముసలివాడు ఆ కొమ్మను కొట్టేసి దాని నుంచి ఒక కుంది తయారు చేశాడు. అది పిండి దంచుకోవటానికి పనికి వస్తుందని భార్యాభర్తలు అనుకున్నారు. ఆ ఏడు వరి పంట సరిగా పండలేదు. ప్రజలు ధాన్యానికి కటకటలాడుతున్నారు. ముసలివాడు ఎప్పటిలాగే గ్రామంలోని పేదలకు ధన సహాయం చేస్తున్నాడు, కానీ వారి ఆకలి బాధను తగ్గించటం అతడి వల్ల కావటం లేదు. తమకున్న బియ్యంలో చాలా భాగం ఊళ్ళో పంచటం చేత ఆ దంపతులకే బియ్యం కొరత వచ్చింది. ఉన్నదాన్ని చాలా పొదుపుగా వాడుకుంటున్నారు. కొయ్య కుంది తయారు కాగానే ముసలిది గుప్పిడంటే గుప్పిడి బియ్యం కుందిలో పోసి దంచడం ప్రారంభించింది. ముసలివాడు వచ్చి చూసేసరికి పిండి కుంది నిండా ఉన్నది. అయ్యో, అన్ని బియ్యం ఎందుకు పిండి చేస్తున్నావు అన్నాడు భర్త. గుప్పిడే వేశాను అన్నది భార్య. ఆమె దంచుకు పోతున్న కొద్దీ కుందిలో పిండి ఊరుకొస్తున్నది. దాన్ని తోడేసి మళ్ళీ దంచితే మళ్ళీ కుంది నిండింది. భార్యాభర్తలు ఇద్దరూ వంతులు వేసుకొని తెల్లవార్లు పిండి దంచారు. మర్నాడు ఉదయం ముసలివాడు ఆ పిండిని ఊళ్ళో ఉండే యోగ్యులందరికీ పంచిపట్టి వచ్చాడు. ఆ శీతాకాలం వెళ్ళిన దాకా ఆ గ్రామంలో ఎవరూ తిండికి మాడనవసరం లేకుండా పోయింది. ఒకనాడు పొరుగింటి దుష్టుడు తిండి కోసం యాచించవచ్చాడు. మీకుంది అక్షయ పాత్ర అని చెప్పుకుంటున్నారు. మీ కుక్కను పూడ్చిపెట్టిన చెట్టు నుంచి ఆ కుంది తయారు చేశారట. ఆ కుక్క చచ్చి కూడా మిమ్మల్ని కాపాడుతున్నదన్నమాట. దాన్ని నేను బుద్ధి తక్కువై చంపాను. ఆకలితో చస్తున్నాను అన్నాడు దుష్టుడు. కుందిలో పిండి దంచి ఇస్తానుండు అన్నది దయగల ఆ ముసలి ఇల్లాలు. నీకు శ్రమ ఇవ్వలేను తల్లి. ఒక్కరోజు ఆ కుందిని నాకిస్తే నేనే పిండి దంచుకుంటాను అన్నాడు దుష్టుడు. భార్యాభర్తలు దుష్టుడికి తమ కుందిని కాస్త ఇచ్చేశారు. ఆ సాయంకాలం ముసలివాడు తమ కుందిని తెచ్చుకోవటానికి వెళ్ళేసరికి దుష్టుడు తన ఇంటి ముందు ఏవో కర్ర ముక్కలను కాల్చుతున్నాడు. చలిమంట వేసుకునేటందుకు ఇదా సమయం అని ముసలివాడు అన్నాడు. చలిమంట కాదు, నీ దిక్కుమాలిన కుందిని కాల్చి బూడిద చేస్తున్నాను. నా దగ్గర ఉన్న 4 గింజలు అందులో వేసి దంచితే పిండి రాకపోగా గులకరాళ్ళు వచ్చాయి అన్నాడు దుష్టుడు. ముసలివాడికి దుర్భరమైన వేదన కలిగింది. ఆ దుష్టుడు తనకే గాక గ్రామంలోని పేదలందరికీ తిండి లేకుండా చేశాడు. తన కుక్కకు మరొకసారి ద్రోహం చేశాడు. అతను కుంది కాలిన బూడిద కొంత తన బట్టలో కట్టుకుని ఇంటికి వెళ్ళాడు. తన కుక్క జ్ఞాపకం నిమిత్తం అతను కొద్దిగా బూడిదను నేరేడు చెట్టు మొదట్లో కుక్కను పాతిన చోట చల్లాడు. వెంటనే ఆ చెట్టుకు పూత పడింది. ఆ సంగతి ముసలావిడ గమనించి భర్తతో చెప్పింది. నేరేడు చెట్టు పొయ్యటానికి కారణం బూడిదే అయి ఉంటుంది అనుకొని ముసలివాడు కొద్దిగా బూడిద తీసుకొని తన దొడ్లో ఉన్న మల్లెలు మొదలైన పూల మొక్కల మీద చల్లాడు. అది నడి శీతాకాలం అయినప్పటికీ ఆ మొక్కలన్నీ విరగబూశాయి. ఈ సంగతి ఊరంతా పొక్కిపోయింది. దొడ్లలో పూల మొక్కలు ఉన్న వారందరూ ముసలివాడి సహాయంతో తమ మొక్కలకు పూలు పూయించుకున్నారు. పూలు పూయించేవాడు అన్న మాట చాలా దూరం పాకింది. సమీపంలో ఉన్న జమీందారు ఒక ఆయన 2 ఏళ్ల క్రితం తన భవనం చుట్టూ పూల తోట వేయించుకున్నాడు. ఏ కారణం చేతనో ఒక్క చెట్టు పొయ్యడం లేదు. ముసలివాడి మాట చెవిన పడగానే ఆ జమీందారు అతన్ని పిలిపించి, నా పూల తోట పూయిస్తే అడిగినంత బహుమానం ఇస్తాను అని అన్నాడు. ముసలివాడు తన ఇంటి నుంచి కొంత బూడిద తెచ్చి తోట అంతటా చల్లేసరికి తోటంతా నందనవనంలాగా అయ్యింది. వసంతకాలం రాకుండానే పూల తోట అలా విరగబూయటం ఎవరూ ఎన్నడూ విని ఉండలేదు.
జమీందారు గారు ముసలివాడికి రకరకాల బహుమతులు ఇచ్చి పంపేశాడు. ముసలివాడి కీర్తి చూసి పొరుగున ఉన్న దుష్టుడు సహించలేకపోయాడు. వాడు పని పెట్టుకొని మర్నాడు జమీందారు గారి దగ్గరికి ఇంత బూడిద తీసుకుపోయి, మీరా ముసలివాణ్ణి తెగమెచ్చుకున్నారట. అసలు వాడికి ఆ బూడిద ఇచ్చింది నేనే. విద్య నాది, పేరు వాడిది అయ్యింది. నన్ను నియోగించారంటే ఈ తోటను ఇంతకు పదింతలు పూయించగలను అని అన్నాడు. అలాగా, ఈ సంగతి నాకు తెలీదు. తోటను మరింత బాగా పూయించావంటే నీక్కూడా మంచి బహుమానమిస్తాను అన్నాడు జమీందారు. దుష్టుడు తాను తెచ్చిన బూడిదను పూల మొక్కల మీద, చెట్ల మీద కూడా చల్లుకుంటూ వెళ్ళాడు. వాడు అన్ని మొక్కల మీద బూడిద చల్లటం పూర్తి చేసి కలయ చూసేసరికి తోటలోని ప్రతి మొక్క, ప్రతి చెట్టు చచ్చి ఉన్నది. జమీందారుకు మండిపోయింది. ఆయన తన నౌకర్ల చేత దుష్టుణ్ణి సున్నంలోకి ఎముక లేకుండా తన్నించి పంపేశాడు.